నేను ఇక మాదాపూర్లో చాలా సంవత్సరాలు, దాదాపు 1993 సంవత్సరం నుంచి దాదాపు చాలా సంవత్సరాలు, దాదాపు 2005 సంవత్సరం వరకు అనుకుంటా. అప్పుడు ఒకరు వాటర్ ట్యాంకర్ సప్లై చేస్తూ వచ్చినాం. మాదాపూర్లో హైటెక్ సిటీ రౌండ్ బిల్డింగ్ ఉంటుంది కదా, రౌండ్ బిల్డింగు అది ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ వస్తారు. ఎల్ఎన్టీ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు వాటర్ సప్లై చేయడానికి నాకు ఒకసారి కల్పిస్తూ వచ్చిన ఎల్ఎన్టీ వాళ్ళు, నువ్వు మధ్యలో ఎవ్వరిని కన్సల్ట్ చేసే అవసరం లేదు, నువ్వు మధ్యలో ఎవ్వరికి డబ్బులు ఇచ్చే అవసరం లేదు, డైరెక్ట్ నువ్వు నాకే కలువు, నీళ్ళు మటుకు టైంకి సప్లై చేయమని చెప్తూ వచ్చాను. దాదాపు మనకందరికి పరిచయం విషయమే, చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఆ యొక్క ఎల్ఎన్టీ ఎంతో పట్టుదల తీసుకొని చాలా తొందరనే కొన్ని నెలలనే బిల్డింగ్ అంతా కంప్లీట్ చేయబడుతూ వచ్చింది. దాని యొక్క వాటర్ ట్యాంక్ సప్లై చేయడానికి ప్రభు నాకు సహాయం చేస్తూ వచ్చాను. అంతేకాకుండా దాని ఓపెనింగ్కు ఆ రోజుల్లో మన భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తూ వచ్చిండ్రు. కాబట్టి నేను కూడా ఏదైతే ప్రధానమంత్రి హైటెక్ సిటీ సైబర్ టవర్స్ అంటారు కదా, ఓపెన్ చేయడానికి వస్తూ వచ్చిండు, ఎంతో సంతోషం. నేను కూడా దాని ఓపెనింగ్కి వెళ్తూ వచ్చిన, నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది. నిజంగా నేను ఎంతో ధన్యుడిగా ఉంటూ వస్తున్నా. కాబట్టి అంతకన్నా శ్రేష్టమైనది నా ప్రభు నాకు పరలోక రాజ్యంలో ఆ యొక్క ఏది నా మంచి ఇల్లు సిద్ధపాటు చేస్తూ వచ్చినని, నేను ప్రభుతో కూడా ఉంటా, ప్రభుతో కూడా ఆనందిస్తా, ప్రభుని చూస్తా, ప్రభుతో కూడా నడుస్తా, ప్రభుని ఆరాధించేవానిగా ఉంటా. నేను చనిపోతే నాకేం భయం లేదండి. నా ప్రభుతో నేను నా జీవిత కాలం అంతే, మనిషి ఒకరోజు లేకుంటే ఒకరోజు చనిపోవలసిందే. కానీ నేను చనిపోతే మటుకు నేను ప్రభుతో కూడా ఉన్నాను. ఎందుకంటే ప్రభు నా పాపాలు తన రక్తంతో కడుగుతూ వచ్చిండు, ఆయన నన్ను తన బిడ్డగా చేసుకుంటూ వచ్చిండు. కాబట్టి నేను ప్రభుతో కూడా ఉంటాను. నాకు పూర్తి నమ్మకము, పూర్తి విశ్వాసము, పూర్తి నిరీక్షణ కలిగి ఉంటూ వచ్చిన. మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచండి. ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు. ప్రభువు నీ కొరకు ప్రాణం పెడుతూ వచ్చిండు, నా కొరకు ప్రాణం పెడుతూ వచ్చిండు. ఆయన రక్తం చేత మన పాపాలకు కడుగుతాడు.